హాయ్ అండి, నేను మీ రజితని. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ రొయ్యలు. బీరకాయలు, ఎండు రొయ్యలు, పచ్చిమిర్చి, ఆనియన్. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి కడాయిలో ఎండు రొయ్యలని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, చూడండి ఈ విధంగా వేయించేసుకొని అవి మంచిగా వేగిపోయాక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు ఈ విధంగా కలిపెట్టేసి ఎండు రొయ్యలని వాటర్లో వేసేసి కడిగి ఆయిల్లో మళ్ళీ వేస్తూ మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకున్న ఇందులో బీరకాయ ముక్కలను కూడా వేసేసేయాలి. చూడండి ఈ విధంగా బీరకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలబెట్టేసుకుంటూ మధ్య మధ్యలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఈ విధంగా సాల్ట్ వేసేసి మనం లిడ్ పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి. చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. వన్ స్పూన్ కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఆ ఉప్పు కారము ఆ రొయ్యలకి, బీరకాయలకి మంచిగా పట్టేస్తుంటుంది. ఈ విధంగా అయిపోయాక చూడండి ఇట్లా దగ్గరకు అయిపోయాక కాస్త ధనియాల పొడి, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.